very sweet. ప్రారంభ క్రైస్తవ చరిత్ర యొక్క దాచిన మూలల్లో యేసుక్రీస్తు సోఫియా అనే అద్భుతమైన వచనం ఉంది. చర్చి ద్వారా చాలా కాలంగా అణచివేయబడిన ఈ జ్ఞానవాద సువార్త యేసు మరియు జ్ఞాన దేవత అయిన సోఫియా అనే మర్మమైన అస్తిత్వానికి మధ్య ఉన్న అద్భుతమైన సంబంధాన్ని అన్వేషిస్తుంది. కానీ అలాంటి వచనం ఎందుకు నిశ్శబ్దం చేయబడింది మరియు యేసు ఆధ్యాత్మిక బోధనల గురించి అది ఏమి వెల్లడిస్తుంది? యేసు స్త్రీలింగ దైవిక ఉనికిని గుర్తించి గౌరవించాడా? మరియు అలా అయితే వాస్తవికత యొక్క స్వభావం మరియు దైవత్వం గురించి మన అవగాహనకు దీని అర్థం ఏమిటి? ఈ కోల్పోయిన సువార్త పాఠకులను పునరుద్ధానం తర్వాత యేసు తన శిష్యులకు లోతైన సత్యాలను ఆవిష్కరించే కథనంలోకి ఆహ్వానిస్తుంది. మీరు ఆధ్యాత్మికంగా ఎదగడానికి సహాయపడే కంటెంట్ను మీరు ఆస్వాదిస్తే ఈ వీడియోను లైక్ చేయడం, మా ఛానల్కు సభ్యత్వాన్ని పొందడం మరియు మరింత ప్రేరణ కోసం మా సంఘంలో చేరడం మర్చిపోవద్దు. ప్రారంభిద్దాం. దైవిక జ్ఞానం యొక్క ప్రకాశవంతమైన వ్యక్తిగా వర్ణించబడిన ఆయన వారి అస్తిత్వ ప్రశ్నలకు సమాధానమిస్తాడు, వాస్తవికత యొక్క ఫాబ్రిక్ మరియు ఉనికి యొక్క మూలాలపై వెలుగునిస్తాడు. ఈ బోధనలలో సోఫియా కేవలం ఒక కవితా రూపకంగా కాకుండా ఒక అయాన్గా, గ్నోస్టిక్ విశ్వోద్భవ శాస్త్రానికి కేంద్రంగా ఉన్న ఒక ప్రత్యేకమైన అస్తిత్వంగా ఉద్భవించింది. ఆమె జ్ఞానాన్ని మూర్తీభవించింది, విశ్వాన్ని రూపొందించడంలో ఒక సృజనాత్మక శక్తి సాధనం. సోఫియా పాత్ర వియుక్త తత్వశాస్త్రానికి పరిమితం కాదు. ఆమె ఉనికి లేఖనం ద్వారా ప్రతిధ్వనిస్తుంది, సృష్టి చర్యలో పాల్గొనే మాస్టర్ వర్కర్గా కీర్తనలలో సూక్ష్మంగా ప్రస్తావించబడింది. ఆధునిక వివరణలు తరచుగా ఈ భాగాలను దేవుని జ్ఞానానికి ఉపమాన సూచనలుగా చూపిస్తుండగా, గ్నోస్టిక్ దృక్పథం సోఫియాకు స్పష్టమైన మరియు స్వతంత్ర గుర్తింపును కేటాయిస్తుంది. ఆమె విశ్వానికి తల్లి మరియు ఆధ్యాత్మిక అవగాహన యొక్క అత్యున్నత రంగాలతో అనుసంధానించబడిన దైవిక వ్యక్తి అయిన బార్బెల్లో యొక్క ఉద్గారం. యేసుక్రీస్తు సోఫియా ఈ దేవతను యేసు ప్రత్యక్షతలలో కీలకమైన వ్యక్తిగా ఉంచడం ద్వారా సాంప్రదాయ వేదాంత శాస్త్రాన్ని సవాలు చేస్తుంది. ఇది పితృస్వామ్య నిర్మాణాలను అధిగమించే భాగస్వామ్యాన్ని సూచిస్తుంది, విస్తృత దైవిక సమతుల్యతను సూచిస్తుంది. యేసు బోధనలతో ముడిపడి ఉన్న ఆమె జ్ఞానం, దైవికత యొక్క లోతైన అనుభవ జ్ఞానం అయిన గ్నోసిస్ యొక్క అన్వేషణను నొక్కి చెబుతుంది. ఈ వచనం అనేక గ్నోస్టిక్ రచనల మాదిరిగానే సాంప్రదాయ కథనాలను భంగపరుస్తుంది, విశ్వాసం యొక్క అణచివేయబడిన కోణాలను అన్వేషించమని పాఠకులను ప్రోత్సహిస్తుంది. యేసు మరియు సోఫియా మధ్య సంబంధం సృష్టి యొక్క ఏకీకృత దృష్టిని సూచిస్తుంది, ఇక్కడ పురుష మరియు స్త్రీ శక్తులు ఉనికిని రూపొందించడానికి కలిసిపోతాయి. అలా చేయడం ద్వారా ఆధ్యాత్మికత యొక్క మూలాలను మరియు పవిత్రత గురించి మన అవగాహనను నిర్వచించే కథలను పునరాలోచించమని ఇది మనల్ని అడుగుతుంది. 1945లో నాగ్ హమ్మడి లైబ్రరీ ఆవిష్కరణ యేసుక్రీస్తు సోఫియాతో సహా పురాతన గ్రంథాల నిధిని ఆవిష్కరించింది. ఈజిప్షియన్ సమాధుల దగ్గర మట్టి పాత్రలలో దాగి ఉన్న ఈ రచనలు అణచివేయబడిన ఆధ్యాత్మిక సంప్రదాయాల సంగ్రహావలోకనం అందించాయి. వాటిలో సోఫియా కథ ఉద్భవించింది. ఇది సృష్టి మరియు సమతుల్యత మధ్య సంబంధాన్ని పునర్నిర్వచించే ఒక కథ. కాంతి యుగమైన సోఫియా శక్తివంతమైన అస్తిత్వంగా మరియు జ్ఞానం యొక్క ప్రతీకాత్మక స్వరూపంగా ఉంది. జ్ఞాన విశ్వోద్భవ శాస్త్రం ఆమెను దైవిక జంటలో భాగంగా వెల్లడిస్తుంది, ఇక్కడ పురుష మరియు స్త్రీ శక్తులు ఐక్యతలో కలిసి ఉంటాయి. విభిన్న జీవుల యొక్క సాంప్రదాయ చిత్రణల మాదిరిగా కాకుండా సోఫియా మరియు ఆమె భార్య ఇద్దరిగా చిత్రీకరించబడ్డారు. ఏకవచనం, సమతుల్యం మొత్తం యొక్క అంశాలు. ఈ ద్వంద్వత్వం సోఫియా కథనంలో పునరావృతమయ్యే ఇతివృత్తమైన సామరస్యం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. జీవితంలో గందరగోళం అధికంగా అనిపించే మరియు అర్థాన్ని కనుగొనడం అందుబాటులో లేనట్లు అనిపించే క్షణాలు ఉన్నాయి. ఆ సమయాల్లో ఈ కాలాతీత సత్యాలను అర్థం చేసుకోవడం స్పష్టత మరియు ముందుకు సాగే మార్గాన్ని అందిస్తుంది. యేసు కోల్పోయిన జ్ఞానం, నిషేధించబడిన రహస్యాలు అందించేది ఇదే. అతని వెల్లడి ద్వారా స్పష్టత మరియు శాంతికి మార్గం. ఈ పుస్తకం అతని ప్రవచనాలలోకి వెళ్లి ముందుకు ఉన్న దాని గురించి అంతర్దృష్టిని అందిస్తుంది. పిన్ చేసిన వ్యాఖ్యలో ఇది ఉచితంగా అందుబాటులో ఉంది. ఎడిషన్ పోయే ముందు ఇప్పుడే దాన్ని పొందండి. అయితే సోఫియా స్వతంత్రంగా సృష్టించడానికి ప్రయత్నిస్తూ
తన ప్రతిరూపం ప్రమేయం లేకుండా వ్యవహరించినప్పుడు కథ నాటకీయ మలుపు తీసుకుంటుంది. అలా చేయడం ద్వారా ఆమె తన స్వభావానికి అంతర్లీనంగా ఉన్న సున్నితమైన సమతుల్యతను భంగపరుస్తుంది. ఈ అసమతుల్యత మసక పాలకుడిగా వర్ణించబడిన నీడ మరియు విధ్వంసక శక్తి అయిన ఎల్దాబాద్ పుట్టుకకు దారితీస్తుంది. ఉన్నత సత్యాల పట్ల అతని అంధత్వం ద్వారా వర్గీకరించబడిన ఎల్దాబాద్ జ్ఞానవాదంలో బైబిల్ యొక్క దుష్ట దేవుడిగా వివాదాస్పదంగా చిత్రీకరించబడ్డాడు. సోఫియా యొక్క అసమతుల్య చర్యలో సృష్టి పాతుకుపోయిన వ్యక్తి. సోఫియా చర్యలు ఐక్యత కంటే వేరు నుండి పుట్టిన సృష్టి యొక్క పరిణామాలను వివరిస్తాయి. ఒంటరిగా వ్యవహరించడానికి ఆమె చేసిన ప్రయత్నం అయోనిక్ ఉనికిని నిర్వచించే సామరస్యపూర్వక పరస్పర చర్య నుండి వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఫలితంగా ఎల్దాబాద్ మాత్రమే కాదు, విచ్ఛిన్నమైన క్రమం కూడా ఏర్పడింది. కాంతి మరియు నీడ, జ్ఞానం మరియు అజ్ఞానం మధ్య సంక్లిష్ట పరస్పర చర్యలకు వేదికను ఏర్పాటు చేసింది. ఎల్దాబాద్ పరిచయం సాంప్రదాయ వేదాంత శాస్త్రాన్ని తిరిగి రూపొందిస్తుంది. ప్రధాన స్రవంతి క్రైస్తవ మతంలో కనిపించే దయగల సృష్టికర్తకు దూరంగా అతను మానవాళిని లోతైన సత్యాలకు అందం చేసే అవినీతి శక్తిని సూచిస్తాడు. ఈ దృక్కోణం పాఠకులను ప్రసిద్ధ కథలను ప్రశ్నించమని ప్రోత్సహిస్తుంది. ఇది దేవుని శక్తి గురించి మరియు ప్రపంచం ఎలా సృష్టించబడిందో కొత్త ఆలోచన విధానాలకు దారితీస్తుంది. సోఫియా కథలో కేవలం ఒక పాఠం కంటే ఎక్కువ ఉంది. ఇది సృజనాత్మక ప్రక్రియలో సమతుల్యత ఎంత ముఖ్యమో మీరు తీవ్రంగా ఆలోచించేలా చేస్తుంది. పురుషత్వం మరియు స్త్రీత్వం, కాంతి మరియు చీకటి మధ్య సామరస్యం కేవలం తాత్విక ఆదర్శం కాదు, ఆధ్యాత్మిక ఆవశ్యకత. ఈ లెన్స్ ద్వారా ఆమె కథ ఒక అద్దంగా మారుతుంది, మనలో మరియు మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఐక్యత మరియు విభజన యొక్క పరస్పర చర్య గురించి ఆత్మ పరిశీలనను ప్రోత్సహిస్తుంది. ఎల్దాబాద్ సృష్టి భౌతిక ప్రపంచంపై చిన్నగా కానీ లోతైన ప్రభావాన్ని చూపడం ద్వారా దాని అసమతుల్యతను సరిచేయడానికి సోఫియా తన పనిని ప్రారంభించింది. తన అజ్ఞానం మరియు గర్వంలో ఎల్దాబాద్ తాను ఏకైక దేవుడని చెప్పాడు. అదే సమయంలో దేవుళ్ల గురించి ప్రజలకు బోధించడానికి సోఫియా నిశ్శబ్దంగా పనిచేసింది. ఎల్దాబాద్ను నేరుగా ఎదుర్కోవడం కాదు, లోపల చిక్కుకున్న కాంతి జ్వాలలను మేల్కొల్పడం ఆమె లక్ష్యం. విషయం: సోఫియా మానవాళిని సూక్ష్మంగా నడిపించిన ఒక మార్గం సింబాలిక్ దూతల ద్వారా. జ్ఞాన గ్రంథాలలో జ్ఞానం యొక్క దూతలుగా వర్ణించబడిన ఈ వ్యక్తులు ఆత్మలకు వారి దైవిక మూలాలను గుర్తు చేయడానికి చరిత్ర అంతటా కనిపించారు. సత్యాన్ని అస్పష్టం చేయడానికి మరియు నియంత్రణను కొనసాగించడానికి ప్రయత్నించిన ఎల్దాబాద్ యొక్క ఆర్కాన్ల మాదిరిగా కాకుండా ఈ దూతలు సోఫియా జ్ఞానం యొక్క భాగాలను తీసుకువెళ్లారు. భౌతిక ప్రపంచం యొక్క అణచివేత స్వభావాన్ని ప్రశ్నించడానికి వ్యక్తులను ప్రేరేపించారు. యేసును అనుసరించిన 7 స్త్రీలు మరియు 12 మంది శిష్యులు ప్రజలు శాంతిని పొందగలరని చూపిస్తున్నారు. జ్ఞానవాదంలో సంఖ్యలకు చాలా అర్థం ఉంది. 12 మరియు 7 విశ్వ ఐక్యతను సూచిస్తాయి, అంటే విభజనను అధిగమించడానికి 2 శక్తులు కలిసి పనిచేసే సమయం. డివినేషన్ అండ్ జాయ్ అనే పర్వతానికి వారి ప్రయాణం ఆధ్యాత్మిక జ్ఞానోదయం వైపు అధిరోహణను సూచిస్తుంది. ఇది ఎల్దాబాద్ యొక్క నీడ రాజ్యం నుండి నిష్క్రమణ. సోఫియా జోక్యం యేసు పునరుద్ధానం తర్వాత ఆయనకు ఆపాదించబడిన బోధనలను కూడా ప్రభావితం చేసింది. ఈ పర్వతంపై అతను పాపం నుండి మాత్రమే కాకుండా మానవాళి చిక్కుకుపోవడానికి మూలమైన అజ్ఞానం నుండి విముక్తి గురించి మాట్లాడాడు. ఉపమానాలు మరియు ఉపమానాల ద్వారా అతను ప్రతి ఆత్మలోని దైవిక కాంతి యొక్క నిజమైన స్వభావాన్ని వెల్లడించాడు. భౌతిక ప్రపంచంలోని భ్రమలను దాటి చూడమని తన అనుచరులను కోరాడు. ఎల్దాబాద్ తన రాజ్యాన్ని ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఆర్కాన్లతో బలపరిచినప్పటికీ ఆమె జ్ఞానం ప్రతిసమతుల్యతను అందించింది. ఆమె సారాంశం ఊహించని ప్రదేశాలలో కళ, సాహిత్యం, తత్వశాస్త్రం, వాటిని గ్రహించడానికి సిద్ధంగా ఉన్నవారితో ప్రతిధ్వనించే గుసగుసలాడే సత్యాలలో కనిపించింది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆమె ప్రభావం ఆశ యొక్క సంగ్రహావలోకనాలను అందించింది. దైవికానికి తిరిగి రావడాన్ని ప్రోత్సహిస్తుంది. మూలం దాచిన మార్గదర్శిగా సోఫియా పాత్ర ఎల్దాబాద్ యొక్క బహిరంగ నిరంకుశత్వానికి విరుద్ధంగా ఉంది. ఆమె నిశ్శబ్ద పట్టుదల, అవగాహన మరియు స్వీయావగాహన యొక్క పరివర్తన శక్తిని నొక్కి చెబుతుంది.
కాంతి మరియు నీడల మధ్య ఈ పరస్పర చర్య జ్ఞానవాద ఆలోచనను చాలా వరకు బలపరుస్తుంది. ఉనికిని అన్ని సృష్టి యొక్క మూలంతో తిరిగి ఏకం కావడానికి ఒక ప్రయాణంగా ప్రదర్శిస్తుంది. సమూహం సింబాలిక్ పర్వతాన్ని అధిరోహించినప్పుడు వారి నిరీక్షణ పెరిగింది, దైవిక ద్యోతకం యొక్క వాగ్దానం ద్వారా నడపబడుతుంది. ఆ నేపథ్యం దైవిక ఆనందం అనే ప్రదేశం సాధారణ స్థానం కాదు. ఇది ఉన్నత స్పృహకు అధిరోహణను సూచిస్తుంది. ఇక్కడ సాధారణ అవగాహన యొక్క అడ్డంకులు కరిగిపోతాయి. ఇక్కడ 12 మంది శిష్యులు మరియు 7 మహిళలు ప్రాపంచిక ఆందోళనలను అధిగమించే సమాధానాలను వెతుకుతూ ఉనికి మరియు విశ్వం యొక్క దాచిన చట్టం గురించి ప్రాథమిక సత్యాలను వెలికితీయాలని కోరుకున్నారు. రక్షకుడు కనిపించినప్పుడు అది భౌతిక రూపంలో కాదు, అదృశ్య ఆత్మగా, స్వచ్ఛమైన గ్నోసిస్ యొక్క స్వరూపంగా ఉంది. ఈ మార్పు అతని బోధనల స్వభావాన్ని నొక్కి చెప్పింది, ప్రత్యక్ష ప్రదర్శనలపై ఆధారపడలేదు కానీ అతని జ్ఞానాన్ని కోరుకునే వారి అంతర్గత మేల్కొలుపుపై. జ్ఞానవాదంలో సంఖ్యలకు చాలా అర్థం ఉంది. 12 మరియు 7 విశ్వ ఐక్యతను సూచిస్తాయి, అంటే విభజనను అధిగమించడానికి 2 శక్తులు కలిసి పనిచేసే సమయం. డివినేషన్ అండ్ జాయ్ అనే పర్వతానికి వారి ప్రయాణం ఆధ్యాత్మిక జ్ఞానోదయం వైపు అధిరోహణను సూచిస్తుంది. ఇది యాల్దబాత్ యొక్క నీడ రాజ్యం నుండి నిష్క్రమణ. సోఫియా జోక్యం యేసు పునరుద్ధానం తర్వాత ఆయనకు ఆపాదించబడిన బోధనలను కూడా ప్రభావితం చేసింది. ఈ పర్వతంపై అతను పాపం నుండి మాత్రమే కాకుండా మానవాళి చిక్కుకుపోవడానికి మూలమైన అజ్ఞానం నుండి విముక్తి గురించి మాట్లాడాడు. ఉపమానాలు మరియు ఉపమానాల ద్వారా అతను ప్రతి ఆత్మలోని దైవిక కాంతి యొక్క నిజమైన స్వభావాన్ని వెల్లడించాడు. భౌతిక ప్రపంచంలోని భ్రమలను దాటి చూడమని తన అనుచరులను కోరాడు. యాల్దబాత్ తన రాజ్యాన్ని ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఆర్గాన్లతో బలపరిచినప్పటికీ ఆమె జ్ఞానం ప్రతిసమతుల్యతను అందించింది. ఆమె సారాంశం ఊహించని ప్రదేశాలలో కళ, సాహిత్యం, తత్వశాస్త్రం, వాటిని గ్రహించడానికి సిద్ధంగా ఉన్నవారితో ప్రతిధ్వనించే గుసగుసలాడే సత్యాలలో కనిపించింది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆమె ప్రభావం ఆశ యొక్క సంగ్రహావలోకనాలను అందించింది. దైవికానికి తిరిగి రావడాన్ని ప్రోత్సహిస్తుంది. మూలం దాచిన మార్గదర్శిగా సోఫియా పాత్ర యల్దాబాత్ యొక్క బహిరంగ నిరంకుశత్వానికి విరుద్ధంగా ఉంది. ఆమె నిశ్శబ్ద పట్టుదల, అవగాహన మరియు స్వీయావగాహన యొక్క పరివర్తన శక్తిని నొక్కి చెబుతుంది. కాంతి మరియు నీడల మధ్య ఈ పరస్పర చర్య జ్ఞానవాద ఆలోచనను చాలా వరకు బలపరుస్తుంది. ఉనికిని అన్ని సృష్టి యొక్క మూలంతో తిరిగి ఏకం కావడానికి ఒక ప్రయాణంగా ప్రదర్శిస్తుంది. సమూహం సింబాలిక్ పర్వతాన్ని అధిరోహించినప్పుడు వారి నిరీక్షణ పెరిగింది, దైవిక ద్యోతకం యొక్క వాగ్దానం ద్వారా నడపబడుతుంది. ఆ నేపథ్యం దైవిక ఆనందం అనే ప్రదేశం సాధారణ స్థానం కాదు. ఇది ఉన్నత స్పృహకు అధిరోహణను సూచిస్తుంది. ఇక్కడ సాధారణ అవగాహన యొక్క అడ్డంకులు కరిగిపోతాయి. ఇక్కడ 12 మంది శిష్యులు మరియు 7 మహిళలు ప్రాపంచిక ఆందోళనలను అధిగమించే సమాధానాలను వెతుకుతూ ఉనికి మరియు విశ్వం యొక్క దాచిన చట్టం గురించి ప్రాథమిక సత్యాలను వెలికితీయాలని కోరుకున్నారు. రక్షకుడు కనిపించినప్పుడు అది భౌతిక రూపంలో కాదు, అదృశ్య ఆత్మగా, స్వచ్ఛమైన గ్నోసిస్ యొక్క స్వరూపంగా ఉంది. ఈ మార్పు అతని బోధనల స్వభావాన్ని నొక్కి చెప్పింది, ప్రత్యక్ష ప్రదర్శనలపై ఆధారపడలేదు కానీ అతని జ్ఞానాన్ని కోరుకునే వారి అంతర్గత మేల్కొలుపుపై. ఆ పర్వతం ఇకపై కేవలం భౌతిక ప్రదేశంగా కాకుండా వారి అంతర్గత ఆరోహణకు చిహ్నంగా మారింది. వారిపైకి ప్రయాణం వారి ఆత్మలలో జ్ఞానం యొక్క విశదీకరణను ప్రతిబింబిస్తుంది. ప్రతి అడుగు వారిని వారి దైవిక మూలాల యొక్క అంతిమ సత్యానికి దగ్గరగా తీసుకువస్తుంది. రక్షకుడు తన అనుచరుల ముందు నిలబడి వర్ణించలేని కాంతిని ప్రసరింపజేస్తున్నప్పుడు ఆయన సన్నిధి యొక్క గాఢత అందరినీ నిశ్శబ్దం చేసింది. ఆయన తీసుకున్న రూపం వారు చూసిన దేనికి భిన్నంగా ఉంది, గొప్ప, అదృశ్య ఆత్మ యొక్క స్వరూపం. ఆయన స్వరూపం కేవలం శరీర పరివర్తన కాదు, కానీ స్వచ్ఛమైన స్పృహ యొక్క అతీంద్రియ వ్యక్తీకరణ, భౌతిక అవగాహనతో బంధించబడిన వారి అవగాహనకు మించిన ఉనికి. శిష్యులు మరియు స్త్రీలు విస్మయంతో నిలబడి భక్తి మరియు వణుకు రెండింటినీ అధిగమించారు. రక్షకుని నవ్వు ఉద్రిక్తతను విచ్ఛిన్నం చేసింది. వారి అంతర్గత సందేహాలను ప్రతిబింబించే ప్రశ్నలను సంధించినప్పుడు అతని స్వరం సున్నితంగా ఉన్నప్పటికీ కొట్టింది.
అతని విచారణ మందలించడానికి కాదు, సత్యాన్ని అన్వేషించడానికి వారిని ఆహ్వానించడానికి ఉద్దేశించబడింది. ఫిలిప్ తన సామూహిక కోరికను, విశ్వం యొక్క అంతర్లీన నిర్మాణం మరియు దైవిక ప్రణాళికను వెలికి తీయాలనే కోరికను వ్యక్తపరిచినప్పుడు అతని ధైర్యం బయటపడింది. రక్షకుని ప్రతిస్పందన మానవ అవగాహన యొక్క పరిమితులను ప్రకాశవంతం చేసింది. గుర్తింపు మరియు ఉద్దేశ్యం యొక్క ప్రశ్నలతో నడిచే దేవుని కోసం మానవాళి యొక్క అంతులేని శోధన గురించి ఆయన మాట్లాడారు, అయినప్పటికీ గందరగోళంలో మునిగిపోయింది. తత్వవేత్తల జ్ఞానం అంతర్దృష్టితో ఉన్నప్పటికీ విఫలమైంది. కొందరు ప్రపంచం తనను తాను పరిపాలించుకుంటుందని నమ్మారు, మరికొందరు దైవిక జ్ఞానాన్ని ప్రశంసించారు, మరియు మరికొందరు విధికి రాజీనామా చేశారు. కానీ ఎవరూ సత్యం యొక్క సారాంశాన్ని చేరుకోలేదు, ఎందుకంటే ఈ వివరణలు భూసంబంధమైన నుండి ఉద్భవించాయి, దైవిక అంతర్దృష్టి కంటే అవగాహనలు. రక్షకుడు వారి అంచనాలను అధిగమించే భావనను ప్రవేశపెట్టాడు. ప్రపంచం నిజమైన దైవిక మూలం నుండి దూరంగా ఉన్న ప్రభావాల ద్వారా రూపొందించబడిన విచ్ఛిన్నమైన వాస్తవికత యొక్క ప్రతిబింబం అని ఆయన వెల్లడించారు. ఈ విచ్ఛిన్నమైన స్వభావం ఆర్కాల ఫలితం, వారి భౌతిక విమానంపై ఆధిపత్యం మానవాళి యొక్క అవగాహనను వక్రీకరించింది. వారి శక్తి భ్రమలను సృష్టించింది, అది ఆత్మలను గొప్ప అదృశ్య ఆత్మతో వారి స్వాభావిక సంబంధాన్ని అంధం చేసింది. ఆయన నొక్కి చెప్పినదేంటంటే, ఉనికి యొక్క నిజమైన స్వభావం కనిపించే ప్రపంచ యాంత్రిక విధానాలలో లేదా విధిపై చర్చలలో కనుగొనబడలేదు. బదులుగా అది భౌతిక అవగాహనకు అతీతమైన ఒక రాజ్యంలో ఉంది, మర్త్య ఆందోళనలకు అతీతంగా పైకి ఎదగడానికి ఇష్టపడే వారికి మాత్రమే అందుబాటులో ఉండే ఒక క్షేత్రం. అతను అంతర్గత పరివర్తన యొక్క అవసరాన్ని, కేవలం తెలివితేటల ప్రయాణం కాదు, ఆధ్యాత్మిక మేల్కొలుపు యొక్క అవసరాన్ని ఎత్తి చూపాడు. సమూహం విన్నప్పుడు వారి అవగాహన మారడం ప్రారంభమైంది. రక్షకుని మాటలు సాంప్రదాయ కోణంలో సమాధానాలు కావు, కానీ వారి స్వంత జ్ఞానాన్ని అన్లాక్ చేయడానికి కీలకం. అతని బోధన ద్వారా వారు భౌతిక ప్రపంచాన్ని జైలుగా కాకుండా వారి అంతర్గత స్థితి యొక్క ప్రతిబింబంగా చూడటం ప్రారంభించారు. ఆర్కాలు రూపొందించిన భ్రమల నుండి వారి దైవిక సారాన్ని తిరిగి పొందమని వారిని సవాలు చేశారు. రక్షకుడు ముందుకు సాగుతున్న కొద్దీ అతని ప్రసంగం విడదీయరాని సత్యం యొక్క బరువుతో నిండి ఉంది. ఇది ఉనికికి మరియు కాంతికి మధ్య శాశ్వతమైన సంబంధాన్ని చూపిస్తుంది. దైవిక సారాన్ని గ్రహించడంలో తత్వవేత్తల వైఫల్యం భౌతిక ప్రపంచం యొక్క పరిశీలించదగిన క్రమంపై ఆధారపడటంలో ఉందని ఆయన వివరించాడు. వారి అవగాహన పదార్థం యొక్క పరిమితులతో బంధించబడింది. అసమతుల్యత, నీడ ద్వారా ఏర్పడిన ఒక రాజ్యం అంతరాయం కలిగించిన కాంతి నుండి పుట్టింది. యేసు వాస్తవికత యొక్క యాంత్రిక శాస్త్రంలోకి లోతుగా వెళ్లి కాంతిని ఉనికి యొక్క ప్రాథమిక ఫాబ్రిక్ అని చెబుతుండగా ఆ బృందం విన్నది. కాంతి తన సామరస్యాన్ని కోల్పోయినప్పుడు అది ఎలా విరిగిపోతుందో, నీడలను ఎలా సృష్టిస్తుందో ఆయన వివరించాడు. ఈ నీడలు పదార్థంగా, మానవత్వం తనను తాను చిక్కుకున్న భౌతిక ప్రపంచంగా వ్యక్తమవుతాయి. రక్షకుని మాటలు కాంతి జోక్యం ద్వారా అంచనా వేయబడిన విశ్వం యొక్క స్పష్టమైన చిత్రాన్ని చిత్రించాయి. ఇది ప్రత్యక్షమైనప్పటికీ శాశ్వతమైన మరియు విడదీయబడని దానితో పోలిస్తే ఒక భ్రమ, గొప్ప అదృశ్య ఆత్మ యొక్క సారాంశం. ఉదాహరణకి, యేసు ఒక సారూప్యతను పంచుకున్నాడు. ఆయన దైవిక కాంతిని ఒక సహజమైన శ్రావ్యతతో పోల్చాడు. శ్రావ్యత పరిపూర్ణ సామరస్యంతో ప్లే అయినప్పుడు అది అనంతమైన అందంతో ప్రతిధ్వనిస్తుంది. అయితే స్వరాలు సమకాలీకరణలో లేనప్పుడు అసమ్మతి తలెత్తుతుంది, శబ్దానికి జన్మనిస్తుంది, అసలు శ్రావ్యత యొక్క వక్రీకరణ. అదేవిధంగా కాంతి అసమతుల్యత పదార్థాన్ని సృష్టించింది, స్వచ్ఛమైన దైవిక సత్యం యొక్క వక్రీకరణ. మానవత్వం తరచుగా శబ్దాన్ని శ్రావ్యతగా తప్పుగా భావించి నీడలకు అతుక్కుపోతుంది. మూలాన్ని వెతకడం కంటే రక్షకుని బోధనలు తత్వవేత్తల మేధోపరమైన ఆలోచనలను అధిగమించాయి. వారు భగవత్ సంకల్పం, స్వీయ నిర్ణయించిన విధి లేదా స్వయం ప్రతిపత్తి శక్తులపై ఆధారపడటం తప్పుదారి పట్టింది. ఈ నిర్మాణాలు భౌతిక మనస్సుకు తార్కికంగా ఉన్నప్పటికీ దైవిక సారాన్ని చేరుకోలేకపోయాయి. దైవిక వెలుగులో పాతుకుపోయిన అనుభవ జ్ఞానమైన గ్నోసిస్ ద్వారా మాత్రమే ఒకరు ఈ భ్రమలను అధిగమించి సత్యాన్ని గ్రహించగలరు. ఈ
ఈ కాలాతీత సత్యాల గురించి మరింత తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారా? మా ఈ పుస్తకం మీ మార్గదర్శి బహుమతిగా అందుబాటులో ఉంది పరిమిత సమయం వరకు. అది పోయే ముందు మీ కాపీని భద్రపరచడానికి కొంత సమయం కేటాయించండి. అప్పుడు యేసు ఆ గుంపును నేరుగా ఉద్దేశించి అతని మాటలు వారి మేల్కొలుపుకు దారిచూపాయి. మీకు అది తెలుసుకోవడం ఇవ్వబడింది అని ఆయన అన్నారు. జ్ఞానాన్ని స్వీకరించడానికి సిద్ధమైన వారు కాంతి మరియు నీడ యొక్క సంక్లిష్టమైన నృత్యాన్ని ఎలా అర్థం చేసుకుంటారో ఆయన వివరించాడు. వారు తమ స్వంత సారాన్ని దైవిక శ్రావ్యత యొక్క శకలాలుగా గుర్తిస్తారు, అదృశ్య ఆత్మ యొక్క సామరస్యంతో ప్రతిధ్వనించగలరు. ఈ క్షణంలో అనుచరులు ప్రపంచాన్ని భిన్నంగా గ్రహించడం ప్రారంభించారు. ఒకప్పుడు మార్పులేని వాస్తవికతగా భావించబడిన భౌతిక రాజ్యం ఇప్పుడు అసమతుల్యత యొక్క ప్రతిబింబంగా అర్థం చేసుకోబడింది. రక్షకుని మాటలు వారిలో సాక్షాత్కార బీజాన్ని నాటాయి. దైవికం వైపు ప్రయాణం పదార్థాన్ని తిరస్కరించడం గురించి కాదు, కాంతి యొక్క పరిపూర్ణ సామరస్యంతో తిరిగి అమర్చడం గురించి. యేసు బోధనలు మరింత నిగూఢంగా మారాయి, భౌతిక ప్రపంచం నుండి దూరంగా ఉన్న భావనలను గ్రహించమని అతని ప్రేక్షకులను సవాలు చేశాయి. అందరూ మాంసం నుండి జన్మించినప్పటికీ వారి దైవిక మూలాలకు మేల్కొనేవారు అపరిశుభ్రమైన విత్తనాలు వేయడం ద్వారా పుట్టరు అని ఆయన వివరించాడు. ఈ రూపక భాష ఆధ్యాత్మిక పునర్జన్మను, లెరోమా నుండి ఉద్భవించిన కాంతి జీవులుగా వారి నిజమైన స్వభావాన్ని గుర్తించడం, దైవిక రాజ్యం యొక్క సంపూర్ణత అని సూచిస్తుంది. స్పష్టం చేయడానికి అతను మర్త్య మరియు అమరత్వం మధ్య వ్యత్యాసాన్ని చూపించాడు. మర్త్య, యేసు వివరించిన, భౌతిక ప్రపంచం యొక్క భ్రమలతో బంధించబడి జీవిస్తాడు, మాంసం మరియు భూసంబంధమైన కోరికల లెన్స్ ద్వారా మాత్రమే ఉనికిని గ్రహిస్తాడు. దీనికి విరుద్ధంగా అమరుడు వారి సారాన్ని దైవిక భాగం వలె గుర్తిస్తాడు, తాకబడడు పదార్థం యొక్క పరిమితులు. ఈ సాక్షాత్కారం వ్యక్తిని మారుస్తుందని, మరణాన్ని కూడా అధిగమించే స్పృహస్థితికి వారిని ఎత్తివేస్తుందని ఆయన వివరించాడు. ఈ అవగాహన అందరికీ కాదని యేసు నొక్కి చెప్పాడు. ఆత్మ ద్వారా జన్మించిన వారు మాత్రమే ఈ సత్యం యొక్క సంపూర్ణతను గ్రహించగలరని ఆయన అన్నారు. ఆయన మాటలు భౌతిక స్థాయిని దాటి నేరుగా దైవికతను అనుభవించగల ఎంపిక చేసిన సమూహాన్ని సూచించాయి. ఈ వ్యక్తులు ఆయన బోధించిన ప్రకారం జ్ఞాన ప్రక్రియను ప్రారంభించారు, అది వారి వెలుగుతో శాశ్వత సంబంధాన్ని వెల్లడిస్తుంది. అప్పుడు రక్షకుడు వారి అవగాహనను మరింతగా పెంచుకోవడానికి ఒక స్పష్టమైన సారూప్యతను ఉపయోగించాడు. ప్రతి వ్యక్తిలోని దైవిక స్పార్క్ ను బూడిద పొరల కింద దాగి ఉన్న జ్వాలతో పోల్చాడు. బూడిద భౌతిక ప్రపంచం యొక్క భ్రమలు మరియు పరధ్యానాలను సూచిస్తుంది, అయితే జ్వాల బయటపడటానికి వేచి ఉన్న దైవిక సారాన్ని సూచిస్తుంది. దానిని వెలికితీయడానికి ఒకరు బూడిదను తుడిచివేయాలి. ఇది అచంచలమైన అంకిత భావం మరియు అన్ని ముందస్తు భావనలను ప్రశ్నించే ధైర్యం అవసరమయ్యే కఠినమైన ప్రక్రియ. శిష్యులు మరియు స్త్రీలు వింటున్నప్పుడు వారు ప్రారంభించారు ఆయన సందేశం యొక్క బరువును గ్రహించడం. యేసు బోధనలు విశ్వం యొక్క యాంత్రిక విధానాలను అర్థం చేసుకోవడం గురించి మాత్రమే కాదు, దైవిక కాంతిని మోసేవారుగా దానిలో వారి స్థానాన్ని గుర్తించడం గురించి. ఈ అవగాహన మానవాళి యొక్క అజ్ఞానాన్ని కొనసాగించడంలో శక్తి ఉన్న ఆర్కాన్ యొక్క అణచివేత పట్టు నుండి విముక్తి పొందడానికి కీలకం. విశ్వం యొక్క ఈ కథలో వారి పాత్ర గురించి వారు ఆలోచించినప్పుడు సమూహం యొక్క అవగాహన పెరిగింది. ప్రతి ఆత్మ మరణ భ్రమలను దాటి పైకి వెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉందని యేసు వివరించాడు, కానీ మార్గం వారు తమ దైవిక వారసత్వాన్ని పూర్తిగా స్వీకరించవలసి ఉంది, తమను తాము శరీర ఖైదీలుగా కాకుండా అనంతమైన కాంతితో తిరిగి కలవడానికి ఉద్దేశించిన శాశ్వత జీవులుగా భావించారు. రక్షకుడు తన దృష్టిని శిష్యుల వైపు మళ్లించి వర్ణించలేని అవగాహనకు మించిన మూలం, పేరు, ప్రారంభం మరియు ముగింపు లేని సారాంశాన్ని వర్ణించడం ప్రారంభించాడు. ఈ మూలం అన్ని ఉనికికి పునాది అని ఆయన వివరించారు, అయినప్పటికీ పదార్థం మరియు పరిమితమైన వాటి నుండి పూర్తిగా వేరు. ఇది సమయం ద్వారా నియంత్రించబడలేదు లేదా లోబడి ఉండదు క్షయం, ఎందుకంటే ప్రారంభం ఉన్న ఏదైనా చివరికి దాని ముగింపును చేరుకోవాలి. వర్ణించలేని మూలం అటువంటి పరిమితులకు అతీతంగా ఉంది, దైవిక ప్రత్యక్షత ద్వారా మాత్రమే చేరుకోగల శాశ్వత సత్యం. శిష్యులు శ్రద్ధగా విన్నారు,
ఏ అధికారం లేదా సూత్రం దానిపై ఆధిపత్యం చెలాయించలేనంత విశాలమైన జీవి అనే భావనతో పోరాడుతున్నారు.